సో 'మిస్ లిటిల్ సన్‌షైన్' వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు నిజంగా చెప్తున్నా, అస్సలు ఇమ్మీడియేట్‌గా ఫిలిం చూసేయండి. ఎందుకంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఫిలిం. ఐ థింక్ ఇండియాలో గనుక ఇలాంటి ఫిలిం వచ్చుంటే మాత్రం ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. సో మెయిన్ ప్రిమైజ్ ఏంటిదంటే స్టోరీది ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాప, అంటే ఐ మీన్ ఒక 12 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక అమ్మాయి, తను మిస్ కాంపిటీషన్‌లో పాల్గొనాలనేది ఆమె కోరిక. సో దానికి వాళ్ళ తాతయ్య ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అనమాట తనకి. ఎట్లా ఫ్యాషన్ షోలో ఏం చేయాలి, ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ కూడా అతను ట్రైన్ చేస్తుంటాడు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరికీ మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆబ్వియస్గా ఏ ఇంట్లోనైనా కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఆబ్వియస్. దాని తర్వాత ఈ హీరోయిన్ వాళ్ళ బ్రదరు అతను సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఒక క్యారెక్టర్. ఆ సూసైడ్ చేసుకొని అటెంప్ట్లు చేసుకొని దాని తర్వాత వచ్చేసి వీళ్ళ సిస్టర్ దగ్గర ఉంటాడు. ఈ హీరోయిన్కి ఒక కూతురు, ఆమెకు మిస్ దాంట్లో కాంపిటీషన్లో పాల్గొనాలని ఆమె కోరిక. అలాగే తన కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఫ్లయింగ్ ఏరోప్లేన్ డ్రైవర్ కావాలని చెప్పేసి అతని కోరిక. సో ఈ ఈ 6 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి స్టోరీయే ఈ ఓవరాల్ ఫిలిం అనమాట. వీళ్ళందరూ కలిసి, అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనమాట. అంటే ఈ ఈ చిన్న పాపకి మిస్సింగ్ అందులో చేయాలని. సో ఇట్లా ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఈమెది కాలిఫోర్నియాలో జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ కాలిఫోర్నియాలో జరుగుతుంది. సో దట్ వీళ్ళున్న ప్లేస్ నుంచి ప్లేన్లో వెళ్ళాలంటే వాళ్ళకి మనీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక పెద్ద ట్రక్ వేసుకొని ఆ ట్రక్లో వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీ మొత్తం, ఈ ట్రక్లో వీళ్ళ జర్నీ మొత్తం అక్కడ మిస్ సన్‌షైన్ దాంట్లో గెలవడానికి ఆ పాపను ఎట్లా తీసుకుపోయి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్లా సార్ట్అవుట్ చేసుకొని, వీళ్ళకున్న ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఈ వాళ్ళ డాడీకి ఏంటంటే ఓన్లీ సక్సెస్ పీపుల్ అంటేనే నచ్చుతారు హీరోకి. సో ఆ సక్సెస్ కానీ వాళ్ళ అతని ఫార్ములా ఎట్లా మారిపోయింది సినిమాలో, అండ్ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆమె ఎట్లా ఫేస్ చేసింది ఆ సిచ్యువేషన్ని. ఇన్ఫ్యాక్ట్ ఆమె అంత అందంగా ఉండదు, అంత బ్యూటిఫుల్ డ్యాన్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉండదు. బట్ అయినా కూడా తనకున్న ప్రాబ్లమ్స్ని, అంటే ఐ మీన్ తనకున్న డిసడ్వాంటేజ్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఆమె ఎట్లా పర్ఫామ్ చేసింది అని చెప్పేసి సినిమా అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఎక్కడ కూడా ఒక ఫన్ ఎలిమెంట్ కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, అండ్ స్టోరీ అవ్వచ్చు, ద యునిక్నెస్ ఆఫ్ ద, అంటే స్టోరీలో ఎవ్వరు తక్కువ కాదు. ఆ 6-7 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్ పే ఆఫ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం టోటల్ స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. బట్ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక ట్రిప్, అండ్ ఫన్ అయితే అసలు వేరే లెవెల్. అంటే యూ విల్ ఎంజాయ్ థరోలీ అనమాట, ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు చూసినప్పుడు కూడా ఒక ఏమంటారు, ఇంత ఫన్ ఫిలిం, ఇంత ఎంజాయబుల్ ఫిలిం చూసినప్పటికీ కూడా యూ రియలైజ్ సంథింగ్, అరే సంథింగ్ బ్యూటిఫుల్ వి నో ఫ్రమ్ దిస్ ఫిలిం అనే ఆస్పెక్ట్ అయితే ఈ ఫిలింలో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫెయిల్యూర్ ఆస్పెక్టు, సక్సెస్ ఆస్పెక్టు, ఈ రెండింటి మధ్యలో ఒక ట్రైయింగ్, అంటే ఒక మనం ట్రై చేయాలి దానికి, మనం జరగాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక ట్రై చేయాలన్న ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ ట్రై ఆస్పెక్ట్ మొత్తమే ఈ ఫిలిం అనమాట, మిస్ లిటిల్ సన్‌షైన్. అండ్ మ్యూజిక్ అయితే అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్. ఐఎమ్ ఏమంటారు, వినకుండా ఉండలేకపోతున్నా ఎందుకంటే అంత బాగుంది మ్యూజిక్ కానీ ఫిలిం కానీ. ఓవరాల్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో మీరు చూసి మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, దట్ ఐఎమ్ షూర్. ఒకవేళ ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా వాళ్ళు సినిమా టేస్ట్ లేదని అర్థం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఇట్, డూ వాచ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్.